హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీట్ పేరెంట్. 2025 నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ May 4th జరిగింది. సో దాని తర్వాతనే పేరెంట్స్ చేసే వర్క్ ఉంటుంది, దాని తర్వాతనే కట్ ఆఫ్లు ఉంటాయి, దాని తర్వాతనే చాలా అంశాలు తెలుసుకోవాల్సి ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి కూడా. అక్కడి వరకు ఎలా రాస్తారో, బాగా రాస్తారా, తప్పకుండా సీట్ రావాలి, ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయిందో అప్పుడు మనకు వచ్చిన మార్కులు ఎన్ని, ఎక్కడొస్తుంది, సీట్ వస్తుందా రాదా, అసలు కథ అంతా కూడా అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. అయితే గత సంవత్సరాలకు భిన్నంగా ఈసారే పోయినసారి కంటే ఎప్పటికి కొంచెం పెరుగుతుందని స్టార్ట్ అయింది, సరే తగ్గుతుందని స్టార్ట్ అయింది. సో ఎంత తగ్గుతుంది ఏందనేది అసలు కట్ ఆఫ్లు చూసి ఉన్నారు మీరు. నాకు తెలిసి ఎన్ని వీడియోలు చూశారో, ఎన్ని కట్ ఆఫ్లు చూశారో. ఇక కట్ ఆఫ్ల స్టోరీని కాకుండా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. సో పేరెంట్గా నీట్ కౌన్సిలింగ్ మొత్తం మీద మనకు అవగాహన అనేది చాలా అవసరం. ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి అంశం క్లారిటీగా తెలవాలి, ఎందుకో తెలవాలి, ఎట్లనో తెలవాలి, ఏం చేయాలో తెలవాలి. అప్పుడే మనం ఒక మంచి కాలేజీలో సీట్ పొందడానికి అవకాశం ఉంటుంది. సరే లాస్ట్ మార్కులలో ఉండి ఏదో కాలేజ్ అయినా పర్లేదు అనుకున్న సందర్భంలో కూడా లాస్ట్ కాలేజీలో మనం ఏ కాలేజ్ ఇంకొక మార్కుతో ముందు కాలేజీలో వచ్చే అవకాశం కూడా కోల్పోయి మనం ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకుండా వేరే కాలేజీలో పోయే అవకాశం కూడా ఉంటుంది. సో సర్టిఫికెట్లు ఏమేం కావాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి అన్ని అంశాలను కూడా నీట్ పేరెంట్గా వీటన్నింటినీ మనం మన వాట్సాప్ గ్రూప్లో, ఛానల్లో డిస్కస్ చేసుకుంటాం. ఇది కంప్లీట్గా మనం ఫ్రీగా మాట్లాడుకునేటువంటి వేదిక. సో నీట్ పేరెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీంట్లో ఈ అంశాలను మీరు చూడవచ్చు. ఇంకొకటి, మనం వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం. 7386616660 7386616660 అనే నెంబర్కి నీట్ యాస్పిరెంట్ అని కానీ, నీట్ పేరెంట్ అని కానీ రాయండి. సో ఐఆమ్ నీట్ యాస్పిరెంట్ లేదా ఐఆమ్ నీట్ పేరెంట్ అని రాస్తే మేము ఒక లింక్ పంపిస్తాం. ఆ లింకులో జాయిన్ కావచ్చు. దాంట్లో ఇప్పటికే 400 మంది డిఫరెంట్ మన ఏపీ అండ్ తెలంగాణ నుండి అందరూ కూడా డిస్కషన్ చేసుకోవడానికి. అది ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ నీట్ పేరెంట్, నీట్ యాస్పిరెంట్ సంబంధించినటువంటి గ్రూప్ ఇది. సో నీట్ పేరెంట్స్, నీట్ యాస్పిరెంట్స్ వాళ్ళకున్న ఎవరికి తెలిసిన ఆన్సర్ ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా దాంట్లో అడ్మినే చెప్పాలి, ఇదంతా ఏముండదు, అందరి సమిష్టి గ్రూప్ ఇది. సో ఇది ఒకటైతే నెక్స్ట్ మరొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో నీట్ ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగానే అప్డేట్స్ రావాలంటే అప్డేట్స్ ఉంటేనే వస్తాయి, లేకపోతే మనకి ఏమైనా డౌట్లు ఉంటే డిస్కస్ చేస్తాం. నాకు ఈ గ్రూప్ వల్ల ఏం ఉపయోగం లేదని అంటే ఉపయోగం ఎప్పుడు ఉంటుందో ఉంటుంది. అసలు కథ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, ఏ ఉపయోగమైనా ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎగ్జామ్ రాసావు అయిపోయింది, రిజల్ట్ వచ్చే వరకు జరిగే ప్రతిదీ కూడా కట్టుకథలే. ఈ కట్టుకథలలో ఎంత మాట్లాడుకుంటే అంత ఉపయోగపడుకుంటే గ్రూప్ అంతా మోగుతుంది, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అసలు ఎప్పుడు మనకు ర్యాంక్స్ వచ్చిన తర్వాత దాని ఉపయోగమేంది, వాస్తవంగా మనకి ఏం కావాలి, ఏమేమి వద్దు, మనం ఎక్కడున్నాం, ఏంది, ఏ ర్యాంక్ అంతా అక్కడ డిస్కషన్ అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ మనం దాంట్లో జాయిన్ అవుతాం. ఎవరైనా ఏదన్నా తెలిసిన వాళ్ళు ఏదన్నా పెడితే చూస్తాం, గ్యాప్ సర్టిఫికేటో లేదా స్టడీ సర్టిఫికేటో క్యాస్ట్ సర్టిఫికేటో ఎవరికి తెలిసిన వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే యాడ్ చేసుకుంటే వెళ్తూ ఉంటాం. ఇక ఎవ్రీడే నాకు దాంట్లో ఏదో బ్రహ్మ పదార్థం రావాలంటే బ్రహ్మ పదార్థం ఏమి ఉండదు, ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం మనం చేసుకున్నాం అదంతే. ఓకే, సో ఇక నెక్స్ట్ చూడండి. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, కుల్లా క్లోజ్. ఇప్పటికీ మనకు ఎంతోమంది కట్ ఆఫ్లు చెప్పారు. అది ఏయూ కావచ్చు, ఎస్వియు కావచ్చు, అది తెలంగాణ ఓయూకి సంబంధించి కావచ్చు. ఇక కట్ ఆఫ్ల్ని ఓవరాల్గా ఏం మాట్లాడారు అని అంటే, ఓవరాల్గా ఏపీలో అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కు 150 మార్కులు తగ్గించి మాట్లాడారు. తెలంగాణలో అయితే 100 మార్కులు తగ్గించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యాక్చువల్లీ కాదు, 600 మార్కులకు ఏపీలో కట్ ఆఫ్ జరిగింది అని అంటే ఈసారే 450కి కట్ ఆఫ్ ఉండొచ్చు. సో అట్నే మీ క్యాస్ట్లో కూడా 150 మార్క్స్ వరకు వేరియేషన్ ఉండొచ్చు అనేదాన్ని ఏపీలో చాలా వరకు డిస్కస్ చేశారు. ఇది 150 ఉంటుందా, 100 ఉంటుందా, 70 ఉంటుందా అనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేం. ఇది ఒకటి.
నెక్స్ట్ తెలంగాణలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 501, 502 దగ్గర ఉంటే 100 మార్కులు తగ్గుతుంది అని చెప్పారు. మీ కేటగిరీలలో కూడా ఎంత కట్ ఆఫ్ తగ్గుతుందని చెప్పారు. సో ఇది తగ్గుద్దా తగ్గదా ఏందనేది ఎప్పుడు తెలుస్తానంటే, యాక్చువల్లీ కట్ ఆఫ్ అనేది మార్కులు డిసైడ్ చెయ్యవు. ఇప్పుడు మనకు తెలిసినవన్నీ మనం రాసిన మార్కులు, కానీ అందరి మార్కులు మనకు తెలియవు. ఎప్పుడు తెలుస్తానంటే ర్యాంకులు డిసైడ్ చేస్తాయి. సో మనకి ఏ మార్కుకి ఏ ర్యాంక్ వస్తుంది అనేది ఎప్పుడు తెలవాలి? 22 లక్షల మంది డాటా తెలవాలి. తెలంగాణలో తెలవాలంటే 72,000 మంది డాటా తెలవాలి. ఏపీలో తెలవాలంటే 65,000 మంది డాటా తెలవాలి. సో ఇదంతా కూడా ఒక 50, 100, 200, 300, ఒక 1000 మందిని సంబంధించిన డిస్కస్ చేసి ఆ 1000 మందిలో వచ్చిన డేటాను బట్టి, క్వశ్చన్ పేపర్ మీద ఉన్న అవగాహనను బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ని బట్టి ఇదంతా చెప్పడం జరిగింది. సో ఇది ఇలానే జరుగుద్దని అనుకుందాం. జరిగితే సంతోషం. ఎందుకు అనంటే ఎక్కువ మందికి సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. సో మార్కులు కట్ ఆఫ్ అయితే ఎక్కువ మందికి రావు, మార్కులు పెరిగితే కూడా ఎక్కువ మందికి సీట్లు రావు. ఎంతమందికి వస్తాయనంటే ఎన్ని కాలేజీలు ఉన్నాయో అంతమందికే సీట్లు వస్తాయి. మార్కులు పెరిగినా తగ్గినా అంతే వస్తాయి. కాకపోతే మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఇది ఒక మంచి వార్తగా ఉంటుంది. సో అది ఎక్కడ కట్ ఆఫ్ అయింది అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ర్యాంక్స్ ఏఐకి వస్తే తెలుస్తుంది. ఇది ఎప్పుడు రావచ్చు సార్? సో రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి కనుక మనం మాట్లాడితే, సో ఈ మంత్ ఎండింగ్లో, మే మంత్ ఎండింగ్లో మనకు ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయాలి. సో ఇక్కడ కొన్ని పరిస్థితులను చూస్తే లాస్ట్ ఇయర్ 24 లక్షల మంది, సో 24 లక్షల మంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి 22 లక్షల మంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగిన మరుసటి రోజు నుండి పేపర్ లీక్ అని, గ్రేస్ మార్కులని బొచ్చడి తతంగాలు ఉన్నాయి. ఈ ఇయర్ ఒక్కటి కూడా లేదు. ఏమున్నదంటే ఒకటి హార్డ్గా వచ్చిందనే ఒక తప్ప మిగతా ఏదీ లేదు. 2 లక్షలు తగ్గినాయి. ఇలా ఉన్నప్పుడే 29వ తారీఖు మేలో కీ ఇచ్చారు, 4వ తారీఖు రిజల్ట్ ఇచ్చారు. జూన్ 4వ తారీఖు నాడు మార్నింగ్ ఫైనల్ కీ ఇచ్చారు, ఈవినింగ్ రిజల్ట్ ఇచ్చారు. సో ఈ ఇయర్ 2 లక్షల అప్లికేషన్లు తగ్గినాయి, ప్లస్ దీని మీద కోర్టు కేసులు లేవు, ఏం లేవు. ప్రస్తుతానికైతే ఎక్కడ కేసులు గిన ఏం బుగ్గాలే, ప్రశాంతంగా ఉన్నది ఎన్టీఏ నీట్ విషయంలో. ఒకటే పేపర్ హార్డ్ వచ్చింది, కట్ ఆఫ్ తగ్గుతుంది, కట్ ఆఫ్ ఇది తప్ప వేరే ఏ ఒక్క న్యూస్ కూడా బయటికి రాలేదు. సో అంటే 2 లక్షల అప్లికేషన్లు తగ్గినాయి, ఇష్యూస్ ఏం లేవు. కాబట్టి సేమ్ అట్నే కనుక మనం అనుకుంటే మంత్ ఎండింగ్ లోపు ప్రిలిమినరీ కీ రావాలి. ప్రిలిమినరీ కీ వస్తే ఇది 4వ తారీఖు 5వ తారీఖు రిజల్ట్ రావాలి జూన్లో. ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం 14వ తారీఖు అయితే పక్కా రావాలి. దానికంటే అది మ్యాక్సిమం డేట్ అన్నట్టు. 14వ తారీఖు లోపు టెంటేటివ్ షెడ్యూల్ అది, అందాల 14 వరకనే. లాస్ట్ ఇయర్ కూడా 14గానే ఇచ్చాడు, ఈ ఇయర్ కూడా 14గానే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 5వ తారీఖు జరిగింది కదా, ఈసారి 4వ తారీఖు జరిగింది. సో కాబట్టి 14 కంటే ముందే 4వ తారీఖు 5వ తారీఖు ఇంకా ముందో రావచ్చు. అది ప్రిలిమినరీకి ఇస్తే మనకు ఒక వారం రోజుల లోపే రిజల్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రిలిమినరీకి ఇచ్చిన తర్వాత ఒక 3 days ఆబ్జెక్షన్స్ తీసుకుంటాడు మన దగ్గర నుండి. ఆబ్జెక్షన్స్ తీసుకొని ప్రిలిమినరీ కీతో పాటుగా మన ఓఎంఆర్ షీట్ కూడా రిలీజ్ చేస్తారు. సో 3 days ఇది అయిన తర్వాత అప్పుడు ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. మనం ఆబ్జెక్షన్స్ ఇచ్చిన వాటిల్లో ఏమైనా ఉంటాయా అన్నీ చూసిన తర్వాత, సో ఫైనల్ కీ వచ్చిన తర్వాత సో రిజల్ట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రిజల్ట్ వస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో మన ర్యాంక్ ఎంతో తెలుస్తుంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలుస్తుంది. క్వాలిఫై అయిన వాళ్ళు బి క్యాట్కి ఎవరు పోవచ్చు, సి క్యాట్కి ఎవరు పోవచ్చు, ఏ కేటగిరీకి ఎవరు పోవచ్చో తెలుస్తుంది. అక్కడ నుండి అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఈ ప్రిడిక్షన్సే ఉంటాయి. ప్రిడిక్షన్లలో మీరు మోస్ట్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ఒక 5-10 మంది ప్రిడిక్షన్స్ చెప్తే పెద్దోళ్ళు అనుకున్నా, పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ అనుకున్నా, వాళ్ళ కీలే మ్యాచ్ అయితే లేవు. 3-4 క్వశ్చన్లు వీళ్ళ కీకి వాళ్ళ కీకి కీలు మ్యాచ్ అవుతలేవు. 3-4 క్వశ్చన్ల దగ్గర వీళ్ళకే వేరియేషన్ ఉన్నది.
అసలు ఫైనల్కి వచ్చేసరికి ఈ క్వశ్చన్లలో ఎవరిది కరెక్టు ఎవరి తప్పు మనం ఎవరితో చూసుకున్నాం ఎవరితో అయిద్దాం ఇది కూడా ఒక వర్షన్ ఉంటుంది మళ్ళీ. సో ఫైనల్కి వచ్చిందాక మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎవరన్నా 450 430 అన్నారు అనుకోండి, ఫైనల్ కీలో వీళ్ళ యొక్క 4 తప్పైనాయి అనుకునే రైట్ అయినాయి అనుకోండి, 4 అయినాయి అంటే 20 మార్కులు పెరిగిపోతుంది. 430 440 దగ్గర 460కి వెళ్ళిపోతారు. ఇప్పుడు 480 490 అనుకున్న వాళ్ళు వాళ్ళ దురదృష్టవశాత్తు తగ్గిందనుకోండి 20-30 మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దేన్ని కూడా ఇప్పుడు ఏం చెప్పలేం, అన్ని ప్రిడిక్షన్సే. కీ కూడా ఒక రకంగా కొన్ని క్వశ్చన్ల మీద డౌట్లే. కాబట్టి ఇది ఏది కూడా ఆలోచించకండి. మంచిగా మనకు మే ఎండింగ్లో ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాతనే ప్రిలిమినరీ కీ వచ్చినప్పటి నుండి మన కౌంట్ డౌన్ స్టార్ట్. సో ఎన్ని క్వశ్చన్లు ఆబ్జెక్షన్స్ వచ్చాయి, ఏమేం క్వశ్చన్ల మీద ఆబ్జెక్షన్స్ వచ్చాయి, తర్వాత ఫైనల్కి ఏమొచ్చింది, రిజల్ట్ ఏమొచ్చింది, రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి అప్పుడు ప్రిడిక్షన్స్ అన్నీ పోయి వాస్తవంగా ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, తెలంగాణలో టాప్ ఎన్ని వచ్చినాయి, ఏపీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏపీలో టాప్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇది జరుగుతుంది. సో అక్కడి నుండి అసలు కథ అనేది మనకు నీట్ మీద మనం ఎంబీబీఎస్ చేస్తామా, బిఏఎంఎస్ చేస్తామా, మనము బీడీఎస్ చేస్తామా, ఎటు పోవాలి, ఏం చేయాలనేది అక్కడ నుండి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక లాంగ్ టర్మ్ పోవాలా వద్దా అని అంటే లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్స్ జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పటికి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినాక బార్డర్ మీద ఉన్న వాళ్ళంతా కూడా వెరీ బార్డర్ మీద ఉన్నోళ్ళు కంపల్సరీ నాకు నీట్ కావాలని అనుకుంటే లాంగ్ టర్మ్ పోయి ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం బెటర్. ఇఫ్ వస్తే దాంట్లోకి వెళ్ళి రావచ్చు, చదివిన నాలెడ్జ్ వేస్ట్ కాదు, రాలేదు మనకు ఆ టైం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్. ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు విషయం ఏంటి అని అంటే బాగా తెలుసుకోవాల్సిన సర్టిఫికెట్లు ఏమేం కావాలి, మనం ఎప్పుడు ఏం తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా, ఈ సంవత్సరం తీసుకోవాలంటే అవసరం ఉండదు. క్యాస్ట్ అనేది మారదు. కాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ముందు తెలంగాణ ప్రభుత్వం తర్వాత అనేది ఉంది కాబట్టి తెలంగాణ వచ్చినాక క్యాస్ట్ తీసుకొని ఉంటే ప్రాబ్లం లేదు. బట్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ మారుతుంది. ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ కావాలి. అదే నేషనల్ కౌన్సిలింగ్ పోయిన వాళ్ళు ఓబీసీ ఉంటుంది. ఓబీసీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఓబీసీ కంపల్సరీ తీసుకోవాలి. ఓబీసీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ తీసుకున్నా సార్ నేను లాంగ్ టర్మ్ పోయినా మళ్ళీ అదే అంటే నడవదు. ఓబీసీ కొత్త సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సో ఇట్లా ఏమేం సర్టిఫికేట్లు కావాలి, ఏ సర్టిఫికేట్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం రేపు ఒక ప్రధాన వీడియో చేస్తాం. ఓన్లీ సర్టిఫికేట్ల వరకే మన దగ్గర ఉన్నాయా లేవా, ఉంటే ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, ఆ లేని ఎట్లా పొందాలి, ఎంత టైం పడుతుందో ఇవన్నీ కూడా రేపు మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన టాపిక్ ఏందనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ మనం ఒక వీడియోలో ఏపీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి, ఏ రిజర్వేషన్లో ఎవరికి ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి, తెలంగాణలో గౌట్లో ఎన్ని, ఆల్ ఇండియా కోటాకి ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఎన్ని సీట్లు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో మస్తు సీట్లు అంటారు. ఎన్ని ఉన్నాయి మొత్తం 61 కాలేజీలు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. అది ప్రైవేటు గౌట్ అని కాదు. అంటే ఏపీలో ఇంతకంటే తక్కువ ఉన్నది అనుకోండి. సో దీంట్లో గౌట్ ఎన్ని, ప్రైవేట్ ఎన్ని, దీంట్లో మైనారిటీ ఎన్ని, సో దాంట్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సో మనం ఏ ప్రైవేట్ కాలేజీ పోతే ఎలా. సో కాలేజ్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా ఆప్షన్ మనం ముందే ఒక పేపర్ మీద ఇప్పుడే డిసైడ్ అయి పెడితే మనం దానికి ఈజీగా ఉంటుంది. మనం అప్లై చేస్తున్నప్పుడు మిగతా అన్నీ ఈజీగానే ఉంటాయండి. ఎక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే ఏది ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి, నెంబరింగ్ దేనికి ఏది ఇవ్వాలనే దాని దగ్గరనే కన్ఫ్యూజ్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ముందే ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్, థర్డ్ మొత్తానికి కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలనేది ఆ లిస్ట్ ఒకటి మనకు పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాను. నేను మన గ్రూప్లో పెడతాను. ఆ పీడిఎఫ్ తీసుకొని అది ఏది ఎక్కడ ఉంటుంది ఏందనే మొత్తం డేటా ఇస్తాను మన క్లాసెస్లో యూట్యూబ్లో. సో ఆ యూట్యూబ్లో ఇచ్చిన డేటా ప్రకారం, ఎందుకంటే ఒక్కొక్కరికి ప్రియారిటీ కూడా మారుతూ ఉంటుంది. నాకున్న ప్రియారిటీ మీకు ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కొన్ని టాప్ కాలేజీల తర్వాత సేమ్ రేంజ్లో నా జిల్లాలో కాలేజ్ ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో కాలేజ్ ఉంటుంది. సేమ్ ఇదైనా అదైనా ఒకటే అనుకున్నప్పుడు మన ఆప్షన్ ఏముంటుంది, ఆదిలాబాద్ వాళ్ళకి ఆదిలాబాద్ ఉంటుంది, నా వరంగల్ వాళ్ళకి వరంగల్ ఉంటుంది. సేమ్ రేంజ్ కాలేజ్ కరీంనగర్లో ఒకటి ఉంది, మహబూబ్నగర్లో ఒకటి ఉంది అనుకుందాం. మహబూబ్నగర్లో ఉన్న ఆయన కాలేజ్ ఇది పెట్టుకుంటే ఈయన ఇక్కడికి రావాలి, ఈయన అక్కడికి పోవాలి. అట్లా కాకుండా వాటి యొక్క స్థితిగతులను బట్టి, వాటి యొక్క పరిస్థితులను బట్టి
ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనం ఆ కాలేజీల ప్రియారిటీ ఎలా ఇచ్చుకోవాలి, దాన్ని ఏందనేది కూడా మనం డిస్కస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదంతా కూడా మనం ఈ నీట్ పేరెంట్ ఛానల్ ద్వారా ప్లస్ మనం మన వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేసుకుంటాం. సో దాన్ని చాలామంది లెఫ్ట్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది కమర్షియల్ కాదు, దాంట్లో 1000-2000 మందిని జాయిన్ చేయాలనే ఉద్దేశము లేదు. జస్ట్ మనం షేర్ చేసుకోవడానికి సేమ్ ఐడియాలజీతో ఆ నీట్ గురించి మాట్లాడుకోవడానికి పెట్టుకున్నటువంటి ఛానల్ అది. సో దాన్ని ఎవరు కూడా నిందించకండి, దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పడకండి. కొంచెం మీరు ఎక్కువ బజ్ వస్తే, ఎక్కువ మంది ఊకే మెసేజ్లు వస్తే సైలెన్స్లో పెట్టుకోండి. గ్రూపును సౌండ్ రాకుండా సైలెన్స్లో పెట్టుకోండి. మీకు ఫ్రీ ఉన్నప్పుడు దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే చూడాలి, లేకపోతే వదిలిపెట్టి. ఎందుకంటే 100% దాంట్లో ఏదో ఒక అంశం మనకు ఉపయోగపడేది ఉంటుంది. సో అది ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ వరకు దాని అవసరం ఎక్కడో ఒక దగ్గర మీకు కంపల్సరీ అది ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.